దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయము కలగగా 6వ దినమాయెను. దేవుడు మంచిది అని చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు మన కోసం అన్ని మంచి చేశాడు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనంలో చెప్తుంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినమందు ఉచ్చయించి సంతోషించుట మంచిది అని చెప్తున్నాడు. కానీ అది ఏ దినము? సోమవారమా, మంగళవారమా, ఆదివారమా, ఏ రోజు అని లేదు. ప్రతి రోజు, ఏ రోజైతే నువ్వు లేచి ఇది యెహోవా చేసిన దినం అంటావో ఆ రోజే నీ హృదయంలో ఉత్సాహం, ఆ రోజే నీ కుటుంబంలో ఉత్సాహం, సంతోషం ఉదయిస్తుంది. ఏ నిమిషాన లేచి ఇది యెహోవా చేసిన దినమని నువ్వు చెప్తావో ఆ రోజు నుంచి నీ జీవితంలో మార్పులు ప్రారంభమవుతాయి. నీవు మారుతావు, నీ కుటుంబం మారుతుంది, నీ సమస్యలు మారిపోతాయి. నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, సేవా పరిచర్యలు అన్నిట్లలో నూతనమైన సంతోషం, ఉత్సాహములతో అన్ని సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా దేవుడు చేస్తాడు. దేవుని నమ్ము, దేవుడు మంచిది చేశాడు. ఆదికాండం 1:31 ప్రకారం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ వాక్యాలను స్ప్రెడ్ చేయండి. దేవుడు అందరినీ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.